రావయ్యారా, వచ్చావా? వచ్చాను బాబు. చూడు, కోర్టులో జడ్జి గారి ముందు అన్నీ నేను చెప్పమన్నట్టే చెప్పాలి. అలాగే బాబు. నీకు అన్నీ గుర్తున్నాయా? గుర్తున్నాయండి. ఏది ఓసారి చెప్పు చూద్దాం. మా ఆవిడ రోకల బండుతో నా తల మీద కొట్టి నన్ను చంపపోయింది బాబు. మీ ఆవిడ నిన్ను రోకల బండితో కొట్టి తల మీద చంపబోయిందా? అవును బాబు, మా ఆవిడే నన్నే కొట్టింది, మర్చిపోయారా? అబ్బా, మర్చిపోలేదులేవా. అయినా నాకేమన్నా మతిమారపు అనుకున్నావా? బాబు, ఇంతకీ కేసు గెలిపిస్తారా బాబు? నేను గెలిపించునయ్యా, నేను గెలిపించను. అదేంటి బాబు? ఆ దేవుడే గెలిపిస్తాడయ్యా, ఆ వెంకన్న స్వామి చూడు, కోర్టులో జడ్జి గారి ముందు అన్నీ నేను చెప్పమన్నట్టే చెప్పాలి. అలాగేనండి. ఏది నీకు అన్ని విషయాలు గుర్తున్నాయా? గుర్తున్నాయి బాబు. ఓసారి చెప్పు చూద్దాం. మా ఆవిడ రోకల బండతో నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది బాబు. అవునయ్యా, మీ ఆవిడ నువ్వు తల మీద ఎందుకు కొట్టావు? ఓరి నాయను, నేనెందుకు కొడతాను? నాకంత ధైర్యం ఆడది. మా ఆవిడ నన్ను కొట్టింది బాబు, మర్చిపోయారా? మర్చిపోలేదు లేవయ్యా, పిచ్చయ్యా. పిచ్చయ్య కాదు బాబు, అచ్చయ్య, అచ్చయ్య. ఓ, నాకేమన్నా మతిమారు అనుకున్నావా? బాబు, ఇంతకీ కేసు గెలిపిస్తారా? గెలిపించనయ్యా, నేను గెలిపించను. అదేంటి బాబు? ఆ వెంకన్న స్వామి గెలిపిస్తాడయ్యా. మొన్నే ఎట్లయినా సరే ఈ కేసు గెలవాలని ఆ వెంకన్న స్వామి గుడికెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చా. స్వామికి 99 కొబ్బరికాయలు కొట్టాను తెలుసా? ఆ ఒక్కటి వదిలేశారే? ఈ కేసు ఎట్లయినా ఈ కేసు గెలిచినాక ఆ ఒక్కటి కొడదామని. అది తెచ్చి నా నెత్తి మీద కొట్టండి, పీడ వదిలిపోద్ది. భలేవాడివే, నువ్వు పోతే నా అప్పులు అడ్డు పోతాయి. అదేంటి మరి అంతే, ఇంకో క్లయింట్ దొరికేంత వరకు నిన్ను చావనీనుగా. ఓ పిచ్చోడా, నువ్వేం భయపడ మాకు. ఎట్లయినా సరే నా తెలివితేటలంతా ఉపయోగించి తిమ్మిని బమ్మిని చేసైనా సరే ఉరి శిక్ష ఇస్తా. ఎవరికి? నాకా? నీకు కాదయ్యా, మీ ఆవిడికి. బతికిచ్చారు. ఇదిగో, ఎట్లయినా సరే ఈ కేసు గెలవాలని రాత్రంతా కూర్చొని న్యాయశాస్త్రాన్ని దుమ్ము దులిపా. నువ్వేం భయపడ మాకు, ఈ కేసు గెలిచేది మనమే. కోర్టుకు వెళ్దాం పదా. బాబు, కోర్టు అటు కాదు బాబు, ఇటు ఇటు. అరే, కోర్టుకు దారి నాకన్నా నీకే బాగా తెలిసే. సరే, ఒక్కసారి ఈ ఫైల్ పట్టుకో, ఒక్కసారి నన్ను ఆశీర్వదించు. దేనికి? అదేంటయ్యా, నీ దయ వల్లేగా మొట్టమొదటిసారి కోర్టు హాల్లో వాదించబోతున్నా, అందుకు. ఓ పిచ్చోడా, దీనికే ఎంత ఆశ్చర్యపోతున్నావు. ముందు ముందు కోర్టు హాల్లో ఇంకా ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు చూస్తావు పదా. Yes, proceed. Thank you, my lord. చూడమ్మా, నీ పేరేంటి? ఇంతకీ ఏ ఊరమ్మా? కడప. కడప. ఇంతకీ నీకు పెళ్ళయిందా? అదన్నాక ఆడన్నాక ఎవరో ఒకరు ఎవరిని కొట్టుకోవాల్సిందేగా. ఓ, ఇంతకీ ఆ ఎదవెవరమ్మా? అదిగో ఆడ నిలబడ్డాడు ఎదురుగా వాడు. అవును, మీ ఆయన నిన్ను తల మీద ఎందుకు కొట్టాడు? ఓరి దేవుడు, లాయరు, ఆ పెళ్ళ నన్ను కొట్టింది. ఓ, అవునమ్మా, మీ ఆయన తల మీద అంటే నువ్వు కొట్టలేదా? మరి మీ ఆవిడ మీద ఎందుకయ్యా కేసు పెట్టావు? ఆవిడేనండి మా ఆవిడ. ఏమిడే మీ ఆవిడ? చెప్పమ్మా, మీ ఆయన తల మీద ఎందుకు కొట్టావు? నేను కొట్టలేదండి. అంటే ఆయనే తల మీద కొట్టుకొని నీ మీద కేసు పెట్టాడనమాట. బాబు, మా ఆవిడే నా మీద కొట్టింది.
చూడమ్మా మీ ఆయన అంత బాధపడుతుంటే కొట్టలేదంటావేంటి? నువ్వే తల మీద కొట్టావు. ఎందుకు కొట్టావో చెప్పు నిజం. నేను కొట్టలేదని చెప్పానా? వాడు ఆ వాకిట్లో కూర్చున్నాడు, కాకు వచ్చి వాడింది, కాకుని కొడదామని చెప్పి చేతిలో ఉన్న రోకలు బండి విసిరేసా. అది వెళ్ళి వాడి తలకు తగిలింది. నాదా తప్పే. అది యువర్ ఆనర్, రోకల బండ తగలటం వల్ల నా క్లయింట్ తల పగిలింది. శిక్షించండి బాబు, శిక్షించండి. థ్యాంక్ యూ మై లార్డ్. ఏయిస్తా యువర్ ఆనర్, రోకల బండ తగలటం వల్ల నా క్లయింట్ తల పగిలింది. నా క్లయింట్ తల పగలటానికి కారణమైన ఆ రోకల బండని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను మై లార్డ్. ఓరి లాయరు, నీకెవరో లాయర్ పట్టా ఇచ్చింది? ఏ బాగా వాదించానా? నీ బొంద రోగాల పండగ శిక్షించరా ఆయన. పోనీ నీ తలకే ఇచ్చినా? ఏంటయ్యా అన్నిటికీ ఆశ్చర్యపోతావు? పోనీ జడ్జి గారికి వేయిద్దామా? అమ్మో, అమ్మో. ఇదిగో, అచ్చయ్య, 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 ఏమైంది? అచ్చయ్య యువర్ ఆనర్, నా క్లయింట్ చనిపోయాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ చనిపోయాడు. ఓ నాయనో, ఓ దేవుడు, నా మగుడిని చంపేశారు కదరా నాయనో. అమ్మా నేనంత బతకాలరా ఆగమ్మా. ఆర్డర్ ఆగు. యువర్ ఆనర్, నా క్లయింట్ చావు కారణమైన ఈ బాంబుల శివుని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట తన క్లయింట్ చావు కారణమైనటువంటి ఈ లాయర్ పరాంకుశాన్ని 302 ప్రకారం ఉరిశిక్ష విధించమైంది. మై లార్డ్, నాకా? అవును, నీకే. తీసుకెళ్ళండి అయ్యా. మన దేవుడు. ఏముందమ్మా, నువ్వే చెప్పావుగా ఆడదన్నాక ఎవరో పేదవని కట్టుకోవాలని. ఇంకొకరిని చూసుకో. ఆ?